తల్లి తన బిడ్డను తొలిసారిగా చూసుకుందామని ఎంతగానో మురిసిపోయింది. కానీ తన కోరిక నెరవేరక ముందే తన కడుపులోనే తన బిడ్డ చనిపోయింది. ఆ తల్లికి తన బిడ్డ చనిపోయినా కూడా ఇంకా తను ప్రాణాలతో ఉన్నట్టుగానే ఎప్పుడూ బిహేవ్ చేస్తూ ఉండేది. ఇంట్లో ఒక్కతే ఉన్నా కూడా తన బిడ్డతో ఆడుకున్నట్టు, తన బిడ్డతో మాట్లాడుతున్నట్టు, తన బిడ్డకు స్నానం చేపిస్తున్నట్టు, అలాగే తినిపిస్తున్నట్టు ఇలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉండేది. ఆ తల్లి ప్రవర్తన చూసి తన హస్బెండ్ తన వైఫ్కు పిచ్చి పట్టింది అని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశాడు. సో అలా జాయిన్ చేసిన 3 రోజుల తర్వాత ఆ తల్లి అదే హాస్పిటల్లో చనిపోయింది. సో అలా తన వైఫ్ను మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన 3 డేస్ తర్వాత ఒక షాక్ ట్రీట్మెంట్లో తన వైఫ్ చనిపోయింది. సో తను చనిపోయిన 1 వీక్ తర్వాత అసలు కథ మొదలైంది. ఇదొక యథార్థ సంఘటన, నిజ జీవితానికి సంబంధించిన ఒక రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీ వినే ముందు ఎవరైతే నా ఛానల్ ముందుగా విజిట్ చేశారో సో గాయ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీని వాచ్ చేయండి. ఈ స్టోరీ కిషోర్ అలాగే తన వైఫ్ కోమలికి సంబంధించింది. కిషోర్ ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. తను వర్క్ చేసే అదే కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి కోమలిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడు. బేసికలీ కిషోర్ ఒక పేద కుటుంబానికి సంబంధించినవాడు, అలాగే కోమలి కూడా పేద కుటుంబానికి సంబంధించిన ఒక మామూలు అమ్మాయి. వాళ్ళిద్దరూ చేసే పని ఒకటైనా అదే కంపెనీలో వాళ్ళ పరిచయం పెరిగి చివరికి ప్రేమగా మారి పెళ్లి వరకు తీసుకెళ్ళింది. పెళ్లి చేసుకున్నారు, సంవత్సరం బాగానే గడిచిపోయింది. ఇద్దరు చాలా హ్యాపీగా తమ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అలా తమ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండగానే కోమలి కడుపుతో ఉండగా కిషోర్ ఎంతగానో మురిసిపోయి తను వర్క్ చేసే కంపెనీలో అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా స్వీట్స్ని పనిచేశాడు. ఎందుకంటే తను ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు కాబట్టి. సో ఏ ఫాదర్కైనా ఆ సిచ్యుయేషన్ చాలా హ్యాపీనెస్ కలిగిస్తుంది. సో అలా తన వైఫ్ కడుపుతో ఉన్న విషయం తెలియగానే అందరితో స్వీట్స్ పంచి దాని తర్వాత చాలా త్వరగా ఇంటికి వెళ్ళిన కిషోర్ తన వైఫ్తో ఆ రోజు మొత్తం చాలా జాలీగా గడిపాడు. చివరికి తన వైఫ్ 8వ నెల కూడా దాటేసింది. ఇంకేముంది, ఇంకొక నెల ఆగితే 9వ నెల, 9వ నెల అయిపోతే డెలివరీకి డేట్ ఇచ్చేస్తారు అని కిషోర్ తన మనసులో అనుకున్నాడు. తన వైఫ్కు పుట్టబోయే బిడ్డ కూడా తను ముందుగానే ఒక పేరుని అనుకున్నాడు. సో ఆ పేరు ఏంటో అనేది చివరిలో రివీల్ చేస్తాను. సో అలా అన్నీ సాఫీగా గడిచిపోయిన తర్వాత 9వ నెల రాగానే తన వైఫ్కు నొప్పులు స్టార్ట్ అవ్వగానే తన వైఫ్ని కిషోర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన దాని తర్వాతనే అసలు విషయం బయటపడింది. తన తల్లి కడుపులో ఉండగానే బిడ్డ అడ్డం తిరిగి చనిపోయింది. తల్లి ప్రాణాలతో బాగానే ఉన్నా కానీ బిడ్డ చనిపోయిన విషయం మాత్రం తన తల్లికు ఏమాత్రం తెలియదు. అంటే కోమలికు ఎవరు చెప్పలేదు కూడా. కానీ కోమలి తన బిడ్డ పుట్టినట్టుగానో, తన బిడ్డ పక్కనే ఉన్నట్టుగానో, తన బిడ్డతో తను చూస్తూ ఫిజికలీ అటాచ్మెంట్ ఉన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంది. తన తండ్రి అంటే తన భర్త అంటే కిషోర్ తన వైఫ్ బిహేవియర్ని చూసి మొదట్లో ఆశ్చర్యానికి గురై బాధపడినా కనీసం తన వైఫ్కు తన బిడ్డ బ్రతికి ఉన్నట్టుగా హ్యాపీగా ఉండని అని తను కూడా అసలు విషయాన్ని దాచిపెట్టేశాడు. అలా ఇంటికి వెళ్ళిన ఒక 10 రోజుల తర్వాత కిషోర్ ఆఫీస్కి వెళ్ళాడు. అలాగే కోమల్ని కూడా తనతో పాటే కంపెనీకి తీసుకెళ్ళాలి అని కిషోర్ తన వైఫ్ కోమల్ని కోమలి మనం ఇద్దరం పనికి వెళ్దామని అనగా అప్పుడు తన వైఫ్ కోమలి మనం ఇద్దరం ఆఫీస్కి వెళ్తే మన బిడ్డను ఎవరు చూసుకుంటారు అని కోమలి కిషోర్తో అలాగానే కిషోర్ ఎంతగానో బాధపడి సరే నువ్వు ఇంట్లోనే ఉండి మన బిడ్డను చాలా బాగా చూసుకొని చెప్పి కిషోర్ పనికి వెళ్ళాడు. కిషోర్ కంపెనీకి వెళ్ళి ఈవినింగ్ ఇంటికి వెళ్ళగానే తన వైఫ్ తన బిడ్డతో ఆడుకుంటూ ఉండగా అప్పుడు కిషోర్ ఉంగి కృషిస్తూ బాధపడుతూ తన వైఫ్తో కోమలి ఇంతకు మన బిడ్డకు పేరు పెట్టలేదు కదా, మన బిడ్డకు ఏదైనా ఒక మంచి పేరు పెడదామా అని కిషోర్ కోమలితో అలా అంటూ ఉండగానప్పుడు కోమలి మీరు మనకు బాబు పుడితే ఒక పేరు అనుకున్నాను కదా, అదే పేరు మన బాబుకి ఇప్పుడు పెడదామని తన వైఫ్ కోమలి కిషోర్తో అనగానప్పుడు కిషోర్ నాకు బాబు పుడితే తన పేరు చిరంజీవి అని పేరు పెడదాం అనుకున్నాను. ఎందుకంటే నేను చిరంజీవికి పెద్ద ఫ్యాను, అందుకే ఆ పేరుని మన కొడుకుకి పెడదాం అనుకున్నాను. కోమలి తన హస్బెండ్ చెప్పిన మాటలు విని బాగుందండి, మన కొడుకు పేరు ఇప్పటి నుంచి చిరంజీవి, ముద్దుగా మనం చిరు అని పిలుచుకుందామని కోమలి కిషోర్తో అలా చెప్పి తన కొడుకుని చూడురా మీ నాన్న నీకు ఒక మంచి పేరు పెట్టాడు అని అలా తన కొడుకుతో మాట్లాడుతూ ఎంతగానో మోసి ఆనందంతో చాలా హ్యాపీగా గడుపుతూ ఉంది. కిషోర్ లోపలనే బాధపడుతూ తన వైఫ్ యొక్క పరిస్థితిని చూడలేక చాలా ఫీల్ అవుతూ ఉన్నాడు. చివరికి అలా ఒకరోజు తన వైఫ్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇకపైన నువ్వు మన బాబు ఇక్కడే ఉండాలి అని
కిషోర్ తన వైఫ్తో చెప్పాడు. అలా చెప్పగానే తన వైఫ్, ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను బాగానే ఉన్నాను, నా కొడుకు కూడా బాగానే ఉన్నాడు, అయినా ఇప్పుడు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఏంటి అని కోమలి తన భర్త కిషోర్ని నిలదీసి అడగనప్పుడు తన భర్త, మన కొడుకుకి కాస్త హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, డాక్టర్స్ నీతో చెప్పలేదు, నాతో షేర్ చేసుకున్నారు, మన కొడుకు బాగుండాలి, హెల్తీగా ఉండాలి అంటే కొన్ని రోజులు మీదరు ఇక్కడే ఉండాలి, నేను అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని పలకరించి వెళ్తూ ఉంటాను. కిషోర్ కోమలితో అలా చెప్పి హాస్పిటల్లోనికి తీసుకెళ్లి తన వైఫ్ని తన కొడుకుని అక్కడే నర్సుతో అప్పచెప్పి తను బయటికి వచ్చేశాడు. కోమలి తన భర్త వెళ్ళిపోవడం చూసి ఏడుస్తూ, ఏమండి మీరు కూడా ఇక్కడే ఉండండి, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను, అటువంటిది మీరు నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతారు అని కోమలి కిషోర్తో అంటూ ఉండగా అప్పుడు కిషోర్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి తన వైఫ్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. కొన్ని రోజులు ఇక్కడ ఉంటే నేను ఇంటికి తీసుకెళ్తాను, అలాగే మధ్య మధ్యలో నేను పలకరిస్తూనే ఉంటాను, అయినా నేను వదిలి నేను ఎలా ఉండగలను, నేను రోజుకు 4-5 సార్లు వస్తూ ఉంటాను అని కిషోర్ తన వైఫ్ కోమలితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనసులో ఎంత బాధ ఉన్నా పైకి తన వైఫ్తో నవ్వుతూనే మాట్లాడుతూ చివరికి బాధ తట్టుకోలేక ఏడుస్తూ వెళ్ళిపోయాడు. తన భర్త వెళ్ళిపోవడం చూసి తను కూడా ఏడుస్తూ హాస్పిటల్లోనికి వెళ్ళిపోయింది. ఆ రోజు గడిచింది. మరుసటి రోజు కోమలికి తన భర్త గుర్తుకొస్తూ ఉన్నాడు. కోమలి తన భర్త వచ్చేంత వరకు అన్నం కూడా తినలేదు. తన భర్త ఆ రోజు కాస్త కంపెనీ నుంచి ఆలస్యంగా హాస్పిటల్కి బయలుదేరగానే తన వైఫ్ కోమలి తన భర్తను చూసి ఒక్కసారిగా ఏడ్చేసింది. అలా ఏడ్చి, ఎందుకు ఇంత లేట్ చేశారని అనగానే అప్పుడు కిషోర్, నేను హాస్పిటల్కి వద్దామనుకున్నాను, కానీ కంపెనీలో కాస్త వర్క్ ఎక్కువ ఉండడం వల్ల రావడానికి చాలా లేట్ అయింది, రేపటి నుంచి చాలా త్వరగా వచ్చేస్తానని చెప్పి ఆ రోజు తనే తన వైఫ్కు ఆ రోజు అన్నం తినిపించి తన వైఫ్ని అక్కడే పడుకోబెట్టి మళ్ళీ ఇంటికి బయలుదేరాడు. ఇక మరుసటి రోజు నుంచి కోమలి కిషోర్ని తలుచుకుంటూ కిషోర్ జ్ఞాపకంతో బాధపడుతూ తను ఎప్పుడు వస్తాడా అని అలా ఎదురు చూస్తూనే ఉంది. చివరికి తనకు ఒక కొడుకు ఉన్నాడనే విషయం కూడా తను పూర్తిగా మర్చిపోయింది. కానీ మధ్య మధ్యలో తన కొడుకు ఉన్నట్టుగా మళ్ళీ తను రియాక్ట్ అవుతూ ఉండేది. అలా బాధపడుతూ ఉండగానే ఒకరోజు ఆ హాస్పిటల్ ఉండాల్సిన నర్సులు కోమలిని షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన రూమ్లోనికి తీసుకొని వెళ్తూ ఉన్నారు. కోమలి, నేను రాను, నన్ను వదలండి అని ఏడుస్తూ ఉంది. నిజానికి కోమలి తన భర్త అలా తను అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి తన భర్త గురించి ఆలోచిస్తూ తను ఆల్మోస్ట్ మెంటలీ చాలా నయమైంది. అంటే మెంటలీగా తను కోలుకుంది. తన కొడుకు ఉన్న విషయం కూడా తను 90% మర్చిపోయింది. తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంది. అలా మొత్తం నయమవుతూ ఉన్న స్థితిలో వాళ్ళు ఆ కోమలికి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వగానే ఆ ప్రెషర్లో అలా ఒక్కసారిగా కోమలి యొక్క బ్రెయిన్ డెడ్ అవగానే నర్సు వెంటనే డాక్టర్కి ఇన్ఫామ్ చేయగా అప్పుడు డాక్టర్స్ వెంటనే కిషోర్కి ఇన్ఫామ్ చేశారు. బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఇక తన వైఫ్ ప్రాణాలతో ఉన్నా తన ప్రాణాలతో లేనట్టే అని డాక్టర్స్ కిషోర్తో తేల్చి చెప్పేశారు. అలా డాక్టర్స్ చెప్పిన మాటలు విన్న కిషోర్ ఒక్కసారిగా ఆ బాధను తట్టుకోలేక తన వైఫ్ని గుండెలకు హత్తుకొని ఏడుస్తూనే ఉన్నాడు. అలా ఏడుస్తూ ఉండగానే డాక్టర్స్ కిషోర్ని ఓదారుస్తూ, మీ వైఫ్ యొక్క బ్రెయిన్ డెడ్ అయింది, కానీ మీ వైఫ్ యొక్క ఆర్గన్స్ ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి, ఆ ఆర్గన్స్ని అవసరం ఉన్న వాళ్ళకి డొనేట్ చేస్తే కనీసం వాళ్ళలో అయినా మీ భార్య బ్రతికి ఉంటుంది అన్నట్టుగా డాక్టర్స్ అలా చెప్పగానే కిషోర్ దానికి ఒప్పుకొని కనీసం నా భార్య వేరే వాళ్ళలో అయినా జీవించి ఉండాలి అని వైఫ్ బాడీ యొక్క ఆర్గన్స్ని వేరే వాళ్ళకు డొనేట్ చేయించేశారు. ఒకరోజు కిషోర్ ఇంట్లో ఒంటరిగా కూర్చొని తన వైఫ్ని ఆలోచిస్తూ ఉండగానే, కిషోర్ బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురా, నేను వంట చేయాలి అని వంటగదిలో నుంచి తన వైఫ్ మాట్లాడినట్టుగా తన వైఫ్ యొక్క మాట్లాడే శబ్దాలు వినిపించాయి. అలా తన వైఫ్ మాట్లాడే శబ్దాలు వినగానే కిషోర్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వంటగదికి వెళ్ళి చూడగానే అక్కడ తన వైఫ్ కనిపించలేదు. మళ్ళీ రెండో రోజు కూడా కిషోర్ సాయంత్రం ఇంటికి రాగానే వంటగది నుంచి తన వైఫ్, కిషోర్ ఊరికే ఒట్టి చేతులతో ఎందుకు వస్తావు, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురావాల్సింది కదా, నేను వంట చేయాలి, ఇంట్లో కూరగాయలు లేకపోతే ఎలా వంట చేయాలని మళ్ళీ వంటగదిలో నుంచి తన వైఫ్ మాట్లాడినట్టుగానే మాట్లాడే శబ్దాలు వినిపించాయి. ఇలా రోజులు గడిచే కొద్దీ రోజు కిషోర్ ఇంటికి రాగానే ప్రతిరోజు రాత్రి తన వైఫ్ వంటగదుల నుంచి మాట్లాడినట్టుగానే వినిపిస్తూ ఉంటాయి. కిషోర్ తన వైఫ్ మాట్లాడే శబ్దాలు వింటాడు, కానీ తన వైఫ్ని చూడలేడు. దాంతో ఒకరోజు కిషోర్ వంటగదిలోనికి వెళ్ళి, కోమలి నువ్వు ఇక్కడే ఉన్నావా, ఉంటే నాకు ఒకసారి కనిపించు, లేదా ఒకసారి మాట్లాడు అని రోజు వంటగదిలోనికి వెళ్ళి తన కోమలిని గుర్తు చేసుకుంటూ తన కోమలితో మాట్లాడాలని పదే మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఒకరోజు అలా ఏడుస్తూ ఉండగానే అదే వంటగదిలో కిషోర్ అనుకోకుండా హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఎందుకు అలా చనిపోయాడంటే తన వైఫ్ యొక్క బాధలు తనను వెంటాడిస్తూ వేధిస్తూ ఉన్నాయి. అలా వేధిస్తూ తను కూడా మెంటలీగా డిప్రెస్కి గురయ్యి తన వైఫ్ లేని విషయాన్ని జీర్ణించుకోలేక చివరికి హార్ట్ అటాక్తో చనిపోయాడు. కానీ తను చనిపోయిన ఒక 3 months తర్వాత ఇల్లు
ఖాళీగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ పేదవాళ్ళు. అలాగే వాళ్ళ ప్రేమ పెళ్ళిని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు కాబట్టి వాళ్ళు వేరే కాపురం పెట్టడంతో వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఆ ఇల్లు బోసిపోయి చివరికి ఖాళీగా ఉంది. ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ ఇల్లు ఖాళీగా ఉండడంతో ఆ ఇంటిపైనే చెత్తాచెదారమంతా వేసేవారు. అలా చెత్తాచెదారం వేయడంతో ఆ ఇల్లు మరింత పాతగా అయ్యి చివరికి ఒక భూత్ బంగ్లాగా మారిపోయింది. ఒకరోజు ఆ ఇంట్లో నుంచి కిషోర్ బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురా, నేను వంట చేయాలి అని మళ్ళీ కోమలి మాట్లాడే శబ్దాలు వినిపించాయి. అలా రాత్రి అవుతే చాలు తన వైఫ్ మాట్లాడే శబ్దాలు ఆ ఇంట్లో వినిపిస్తూ ఉండడంతో ఆ ఇంటి గుమ్మం వీధిగా వెళ్తున్న ఒక వ్యక్తికి ఆ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి శబ్దాలు వినిపించాయి. దాంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఇలా రాత్రి వేళట ఆ ఇంట్లో ఉండాల్సిన కోమలి చనిపోయిన తర్వాత ఆత్మగా మారి తన హస్బెండ్తో మాట్లాడే శబ్దాలు వినిపిస్తాయని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాని గురించి పుకార్లుగా చెప్పుకుంటూ ఉండేవారు. ఒకరోజు అమావాస్య రోజు, అందులోనూ రాత్రి 2 గంటల సమయాన ఆ ఇంటి పక్కనే ఉండే ఇంట్లో వాళ్ళు పడుకొని నిద్రపోతూ ఉండగానే బయట నుంచి ఎవరో డోర్ కొడుతూ, డోర్ తీయండి, నా బిడ్డ కనిపించట్లేదు, మా బిడ్డను ఎవరైనా చూసారా, మా బిడ్డ పేరు చిరు అని ఇంటి బయట నుంచి డోర్ కొడుతూ ఎవరో మాట్లాడినట్టుగా ఒక అమ్మాయి మాట్లాడే శబ్దాలు వినిపించాయి. దాంతో ఆ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు ఒక్కసారిగా నిద్రలేచి డోర్ ఓపెన్ చేసి చూస్తే డోర్ బయట ఎవరూ కనిపించలేదు. దాని తర్వాత ఎవరు కనిపించకపోవడంతో మళ్ళీ లోనికి వెళ్ళి డోర్లో మూసుకొని అలా బెడ్రూమ్కి వెళ్ళి పడుకుంటూ ఉండగానే మళ్ళీ ఎవరో బయట నుంచి, మిమ్మల్ని ఎంతసేపని డోర్ కొట్టాలి, మా బిడ్డను చూసారా, మా బిడ్డ కనిపించట్లేదు, నా కొడుకు పేరు చిరు అని మళ్ళీ ఎవరో మాట్లాడే శబ్దాలు వినిపించినట్టుగా ఆ ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు మళ్ళీ డోర్ తెరిచి బయటికి వెళ్ళి చూస్తే బయట ఎవరూ కనిపించలేదు. దాంతో వాళ్ళకు పక్కనే చనిపోయిన యొక్క అమ్మాయి ఆత్మనే ఇలా డోర్ కొట్టి ఉంటుందని వాళ్ళు అనుకొని ఒక్కసారిగా భయపడిపోయారు. దాని తర్వాత డోర్ దగ్గర చీపుర్లు చెప్పులు అవి పెట్టేసి బెడ్రూమ్కి వెళ్ళి పడుకున్నారు. అలా ఒక వారం గడిచిపోయింది. ఒక వారం గడిచిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకు రాత్రి జరిగిన విషయాన్ని చుట్టుపక్కల వాళ్ళకు చెప్పసాగారు. అలా చుట్టుపక్కల వాళ్ళకు చెప్పసాగగా అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా, అవును, మీకు రాత్రి జరిగినట్టుగానే అమావాస్య రోజు మా ఇంటి బయట కూడా ఎవరో డోర్ కొడుతూ ఇలా మా బిడ్డ కనిపించట్లేదు, మా కొడుకు పేరు చిరు అని, దయచేసి డోర్ తీసి మా కొడుకును వెతకండి అని ఇలా ఒక అమ్మాయి మాట్లాడే శబ్దాలు వినిపించాయని చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళతో చెప్పుకుంటూ వచ్చారు. దాని తర్వాత ప్రతి అమావాస్య రోజు కోమలి ఆత్మగా మారి తన కొడుకుని వెతుకుతూ ఉన్నట్టుగా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెబుతూ ఉంటారు. అలాగే సాయంత్రం ఒక 6, 7 లేదా 8 గంటల సమయాన ఆ పాతబడిన ఆ బంగ్లా లోపల నుంచి కిషోర్ బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకురా, నేను వంట చేయాలని ఇలా అప్పుడప్పుడు ఒక్కోసారి ఆ గుమ్మం బయట నుంచి ఎవరైనా ఒంటరిగా వెళ్తున్నప్పుడు మాత్రమే ఇటువంటి కొన్ని మాట్లాడే శబ్దాలు వినిపిస్తాయని కూడా ఆ చుట్టుపక్కల ఒంటరిగా ఎవరైతే ఆ గుమ్మం ముందు వెళ్తారో వాళ్ళకి మాత్రం వినిపిస్తాయని ఇలా కథలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. దాని తర్వాత ఒకరోజు అమావాస్య రానే వచ్చింది. అలా అమావాస్య రాగానే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ మళ్ళీ కోమలి ఆత్మ ఇంటి బయటకు వచ్చి డోర్ని నాక్ చేస్తుందని అనుకున్నారు. అందుకే ఆ రోజు ఎవరు ఇంట్లో రాత్రి 1 గంట నుంచి 3 గంటల సమయాన ఇంట్లో ఉండాల్సిన లైట్లన్నీ ఆన్ చేసి అలాగే ఇంటి బయట కూడా లైట్స్ని ఆన్ చేసి పడుకున్నారు. ఎందుకంటే చీకటి ఉంటేనే కోమలి యొక్క ఆత్మ అలా డోర్ని కొడుతుందని వాళ్ళు అనుకున్నారు కాబట్టి అందరూ లైట్స్ని ఆన్ చేసి పడుకున్నారు. అలా లైట్స్ని ఆన్ చేసి పడుకోగానే కోమలి ఆత్మ ఎవరింటికి వెళ్ళి డోర్ని నాక్ చేసిందే లేదు. అలా అప్పటి నుంచి ప్రతిరోజు అమావాస్య రాగానే అందరూ ఇంటి బయట అలాగే ఇంటి లోపల లైట్స్ ఆన్ చేసే పడుకొని నిద్రపోతూ ఉంటారు. దాని తర్వాత రాత్రి వేళట కోమలి ఆత్మ ఇంకా ఎప్పుడు ఎవరింటి డోర్ని కొట్టింది లేదని కూడా కొంతమంది చెప్పుకుంటూ వస్తారు. కానీ ఎవరైతే అమావాస్య రోజు రాత్రి ఇంట్లో బయట లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారో వాళ్ళ యొక్క డోర్ని మాత్రమే కోమలి నాక్ చేస్తూ ఉంటుందని చెబుతుంటారు. ఆ పాతబడిన ఇంటి గుమ్మం వైపుగా ఎవరైనా రాత్రి ఒంటరిగా వెళితే కోమలి యొక్క ఆత్మ ఇంట్లో లోపల నుంచి ఒక తెల్లటి ఆకారంగా సంచరిస్తున్నట్టుగా కొంతమంది చెబుకుంటూ వస్తూ ఉన్నారు. ఒకరోజు ఒక వ్యక్తి రాత్రి 2 గంటల సమయాన ఆ ఇంటి గుమ్మం వైపుగా సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉండగానే కోమలి యొక్క ఆత్మ ఆ ఇంట్లో కనిపించిందని అలాగే ఒక అమ్మాయి ఆ ఇంట్లో ఒక కొడుకుని ఎత్తుక్కున్నట్టుగా ఒక తెల్లటి ఆకారం కనిపించిందని ఆ ఆకారం చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా భయపడక నుంచి పారిపోయి దాని తర్వాత మరుసటి రోజు ఆ వ్యక్తి ఆ ఇంట్లో రాత్రి 2 గంటల సమయాన ఒక అమ్మాయి ఆత్మ కనిపిస్తుందని దాని గురించి కథలుగా అందరితో చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ ఇంకా ఆ ఇంట్లో కోమలి యొక్క ఆత్మ సంచరిస్తూ ఉందని చుట్టుపక్కల వాళ్ళు కథలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు.
కానీ ఏదేమైనా కోమలి చనిపోయి ఆత్మగా మారినా తన రియల్ లైఫ్లో జరిగిన ఒక సంఘటన మాత్రం మనందరినీ ఎంతగానో బాధ పెడుతుంది. సో ఏదేమైనా ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, మళ్ళీ కలుద్దాం.